నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి మొదటి విడత అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే పార్లమెంట్ అభ్యర్థుల్ని ఎక్కడెక్కడ ప్రకటిస్తారనే దాని మీద అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే జనసేన పార్టీకి చెందినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఇక్కడ జనసేన పోటీ చేస్తుందనేటువంటి వార్తలు అయితే పెద్ద ఎత్తున చక్కెరలు కొడుతున్న పరిస్థితి ఉంది. అయితే కాకినాడ పార్లమెంటు, మచిలీపట్నం పార్లమెంట్, అదేవిధంగా అనకాపల్లి పార్లమెంటు, ఈ మూడు పార్లమెంట్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందనేటువంటి ఒక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. కాకినాడ పార్లమెంట్ నుంచి జనసేన అధినేత బరిలోకి దిగేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అటు పిఠాపురం అసెంబ్లీ, కాకినాడ పార్లమెంట్ నుంచి జనసేన అధినేత బరిలోకి దిగుతారనేటువంటి ఒక చర్చ అయితే మొదలైంది. ఇది అదేవిధంగా మచిలీపట్నం చూస్తే ఇటీవల కాలంలో జనసేనలో చేరినటువంటి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, వల్లభనేని బాలశౌరి ఎవరైతే ఉన్నారో ఆయన మచిలీపట్నం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అటు అనకాపల్లి నుంచి జనసేన అధినేత సోదరుడైనటువంటి కొనెదల నాగబాబు పోటీ చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా ఇటు ఈ మూడు పార్లమెంట్తో పాటు అటు మరికొన్ని పార్లమెంట్ స్థానాలు కూడా జనసేన ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో జనసేనలో కీలకమైనటువంటి నేతలకి తెలుగుదేశం ఈసారి పార్లమెంట్ స్థానాల్లో అవకాశం కల్పించే పరిస్థితి కనబడుతూ ఉంది. అటు విజయనగరం పార్లమెంట్ నుంచి గేదెల శ్రీనుబాబు పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. గతంలో గేదెల శ్రీనుబాబు ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అనేక సంవత్సరాలు జనసేన పార్టీకి సేవలు అందించారు. అయితే వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపు నుంచి గేదెల శ్రీనుబాబు పేరు ఖరారైన నేపథ్యంలో కొన్ని అనుకోనటువంటి కారణాల దృష్ట్యా గేదెల శ్రీనుబాబు అయితే పోటీకి నిరాకరించారు. దాదాపు 5 సంవత్సరాలు ఆ తర్వాత కాలంలో వైసీపీలో జాయిన్ అయినప్పటికీ కూడా 5 సంవత్సరాల పాటు గేదెల శ్రీనుబాబు రాజకీయంగా కొంత స్తబ్దుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల కాలంలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని అంతరంగికంగా కలిసి చర్చించిన పరిస్థితి ఉంది. తాను టీడీపీ జనసేన కూటమి నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే జనసేన అధినేతతో భేటీ అయిన అనంతరం గేదెల శ్రీనుబాబు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అయిన పరిస్థితి ఉంది. టీడీపీ సీనియర్ నేతలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర చెందినటువంటి నేతలందరితో కూడా గేదెల శ్రీనుబాబు ఇప్పటికే భేటీ అయ్యారు. ఇటు చంద్రబాబు నాయుడు గేదెల శ్రీనుబాబు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టే తెలుస్తూ ఉంది. అయితే చంద్రబాబు కూడా గేదెల శ్రీనుబాబుకు సంబంధించిన ప్రొఫైల్ని 1-2 సార్లు చెక్ చేసిన నేపథ్యంలో అటు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అత్యంత బలవంతుడిగా ఉన్నటువంటి గేదెల శ్రీనుబాబుని విజయనగరం పార్లమెంట్ నుంచి కనుక టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా బరిలోకి దింపితే ఖచ్చితంగా గేదెల శ్రీనుబాబు భారీ మెజార్టీతో ఇక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి ఒక అంచనాకు వచ్చినటువంటి తెలుగుదేశం అధిష్టానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ తోటి ఉత్తరాంధ్రకు చెందినటువంటి గేదెల శ్రీనుబాబుని విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేసేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అయితే రెండో విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటన విడుదలైన తర్వాత ఎంపీ అభ్యర్థుల జాబితాలో మొట్టమొదటి జాబితాలో విజయనగరం చెందినటువంటి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ జనసేన కూటమి బలపరిచిన అభ్యర్థిగా గేదెల శ్రీనుబాబు పేరైతే ఖరారు కానుంది.